మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఈ యొక్క సంఘటన జరగబోతుంది. అది మంచికా చెడుకా, ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు మీకు తారసపడబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. మరికొద్ది గంటల్లో ఈ రాశి జాతకులు ఆరోగ్య పరంగా ఊహించని విధంగా ఈ యొక్క పరిణామాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. మీరు గతంలో చేసినటువంటి పని ఒత్తిడి కావచ్చు, మీరు ఆలోచించకుండా ఆహార నియమాలు పాటించుకోకుండా మీరు చేసినటువంటి కష్టం తాలూకా ఈ రోజున మీరు ప్రతిఫలం అయితే పొందుకోబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలాగే జరిగి తీరుతుంది. ఎందుకు అన్నట్లయితే గనక మీకు చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా శ్రద్ధ వహించకపోవడం రీత్యా ఈ రోజున మీరు చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా శ్రద్ధ వహించకపోవడం రీత్యా మరికొద్ది గంటల్లో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందుల పాలు చేయబోతూ ఉన్నాయి. కానీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, ప్రోత్సాహకాలతో ఆ యొక్క సమస్యల నుంచి బయటపడడానికి మీరు తగిన కృషిని చేస్తారో. డబ్బు గురించి అసలు ఆలోచించకూడదండి ఈ యొక్క సమయంలో. ఎందుకంటే మీరు ధనం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ పొదుపు చేయాలి అనే ధ్యాసలోనే ఉంటారు. కానీ ఆరోగ్యం ఉంటే మీ దగ్గర కోట్ల ధనం ఉన్నట్లే. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఎదుటివారు ఏది చెప్పినా, కుటుంబ సభ్యులు ఏది చెప్పినా మీరు పరిగణలోకి తీసుకోలేదు. అందుకే మీ యొక్క ఆరోగ్యం క్షీణించింది. మరికొద్ది గంటల్లో అనారోగ్య సమస్య మిమ్మల్ని చాలా వరకు కూడాను కలచివేస్తుంది. ఈ యొక్క అనారోగ్య సమస్య గుండె సంబంధిత సమస్య కావచ్చు, ఉదర సంబంధిత సమస్య కావచ్చు. ఈ యొక్క సమస్య మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసిక వేదనకు గురి చేస్తుంది. కానీ భగవంతుని అనుగ్రహంతో, కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహకంతో ఈ యొక్క సమస్య ఇక మీకు జ్ఞప్తికి రానంతగా, ఈ యొక్క సమస్య వల్ల మీకు ఏ బాధ కలగకుండా మీ కుటుంబ సభ్యులు మీకు సంపూర్ణ మద్దతును కలగచేస్తారు. ఒంటరి అనే భావనే అస్సలు కలగనివ్వరు. మీ చుట్టూరా తోడుగా అందరూ ఉంటారు. ఎందుకంటే ఇది మీ యొక్క తత్వము. మీరు ఎవరైనా కష్టంలో ఉంటే గనక వారి యొక్క కష్టం తీరే వరకు కూడాను వారి యొక్క జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చేవారు. మీ యొక్క తత్వానికి తగ్గట్లుగానే అందరూ మీకు స్నేహితులేనండి. మనకు ఎప్పుడైనా సరే మనం దీన స్థితిలో ఉన్న, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అప్పుడే మనకి అయిన వారు ఎవరో, పరాయి వారు ఎవరో అర్థమవుతుంది. ఈ రోజున ఈ యొక్క స్థితి మీకు ఈ విధంగా మేలే చేకూర్చబోతుంది. మీరు ఈ రోజు నుంచి ఆహార నియమాల విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతిరోజు యోగా వ్యాయామాన్ని దినచర్యలో భాగస్వామ్యం చేసుకోండి. చెడుని పరిచయం చేసిన మంచే కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.